బై ద వే, తొందరగా ఆలోచించు, ఎందుకంటే ఆఫర్ వ్యాలిడ్ టిల్ స్టాక్స్ లాస్ట్. కింద జరిగిన దాని గురించి మీరింకా ఆలోచిస్తున్నారా? నాట్ మోర్, జస్ట్ ఇది ఆలోచిస్తున్నాను. నాకు తెలిసి నా ఫ్యాన్స్ కి నేనంటే చాలా క్రేజీ అని, బట్ ఇంత క్రేజీయా? ఇదైతే పిచ్చితనం. ఒక ఫ్యాన్ వచ్చి నా ఫ్యామిలీ ముందు ఇలాంటివి ఎలా చేయగలుగుతుంది? అయినా నువ్వు కూడా నా ఫ్యాన్ వేగా, నువ్వైతే ఎప్పుడు అలా చేయలేదు. ఒకవేళ చేసావా? లేదు సార్. ఒకవేళ నా మనసులో అలాంటిది ఏమైనా ఉన్నా కూడా నేను దాని గురించి మీకు చెప్పను. అంటే యూ మీన్ ఒకవేళ నీకెవరి మీద ఏదైనా ఫీలింగ్ కలిగినా అతనికి నువ్వు చెప్పు? తప్పకుండా చెప్తాను, కానీ ఎవరైతే నా ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే చెప్తాను. నాకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకి నేనెందుకు చెప్తాను? నాకు ఫ్యాన్వి, పైగా ఇంత కాంప్లికేటెడ్వి కూడా. నిన్ను సాల్వ్ చేయడం నాకొక మిస్టరీ. సాల్వ్ అవుతాను సార్. ఎవరైతే నా కోసం పుట్టింటారో అతను సాల్వ్ చేస్తారు. మిగతా వ్యక్తులకి నేను అస్సలు అర్థం కాను కూడా. ఎలా మాట్లాడతావు నువ్వు ఇంత డీప్ మాటలు? హార్ట్ నుంచి నా మనసులో అనిపించిందే చెప్తాను. చెప్పాలా వద్దా అని అస్సలు ఆలోచించను. ఇంత చక్కగా మాట్లాడతావు, బహుశా అందుకేనేమో నువ్వు నా ఫ్యాన్ నెంబర్ 1వి. ఇప్పుడు మీరు కిందకి రావాల్సి ఉంటుంది. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, వెళ్దామా? ఆగండి ఆగండి, ఏం తింటున్నారు మీరు? మీరు తినకూడదు మేడం. ఎందుకు? ఇది మీ కొలెస్ట్రాల్ కి, మీ హెల్త్ కి మంచిది కాదు. పెట్టేయండి దాన్ని. దట్స్ నైస్. ఐఎమ్ సారీ, మీరు ఇది కూడా తాగకూడదు మేడం. ఇప్పుడు దీనిలో ఏం ప్రాబ్లం ఉంది? దిస్ ఇస్ అరేటెడ్ డ్రింక్ ఫుల్ ఆఫ్ షుగర్. మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మీ హెల్త్ కి మంచిది కాదు. పెట్టేయండి. నా డాటర్ మెహందీ నేనేవి తినడం తాగడం కూడా చేయకూడదా ఏంటి? మీరు వాటర్ తాగొచ్చు. మీరు ఎంత ఎక్కువ వాటర్ తాగితే మీ హెల్త్ కి అంత మంచిది. నేను వెళ్తున్నాను. అయ్యో, కూర్చోండి కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నడవడం తిరగడం మీ స్ట్రెస్ ని పెంచుతుంది మేడం. మీకు హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు. మీరు అస్సలు కదలొద్దు, ఇక్కడే కూర్చోవాలి. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పటికే నాకు స్ట్రెస్ పెరిగిపోతుంది. వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు వీళ్ళని ఎవరు ఇన్వైట్ చేశారు ఇక్కడికి? వాట్ ద హెల్? ఏం జరుగుతుంది అసలు? ఎవరినడిగి మీరు ఈ ఇంటికి వచ్చారు? మిమ్మల్ని అడిగేది ఎవరినడిగి మీరిద్దరు ఈ ఇంటికి వచ్చారు? వాట్ ఈస్ దిస్ ఆంటీ గారు? దట్స్ నాట్ ఫెయిర్. నేను ఎప్పటి నుంచో మీకోసం వెయిట్ చేస్తున్నాను, కానీ మీరు ఇప్పుడు వస్తున్నారా? బాబు, అది మేమైతే చాలా ఎర్లీగానే బయలుదేరాం, కానీ దారిలో చాలా ట్రాఫిక్ ఉంది బాబు. ట్రాఫిక్ కాస్త తక్కువ ఉండుంటే మేము తొందరగానే వచ్చేవాళ్ళం. మీరు వచ్చారా ఆంటీ? చాలు, అదే ఎక్కువ. అరే నానమ్మ, అక్కడేం చేస్తున్నారు? రండి, ఇటు రండి. వీళ్ళని పరిచయం చేస్తాను. ఈవిడ నిఖిత వాళ్ళ మమ్మీ. ఆంటీ గారు, రాక్ స్టార్ నానమ్మ ఎక్కడ? ఆవిడ నీకు తెలుసు కదా బాబు, ఆవిడ తనంతాను 16 ఏళ్ల పిల్ల అనుకుంటుంది. కానీ వయసు అయిపోయిందిగా. రావడానికి రెడీ అయింది, కానీ సడన్ గా మోకాళ్ళ నొప్పి వచ్చింది, రాలేకపోయింది. బోల్డంత ఆశీర్వాదం పంపించింది నీకు. పోనీలేండి, రాక్ స్టార్ నానమ్మ రాలేకపోయినా రాక్ స్టార్ మమ్మీ వచ్చింది చాలు. దట్స్ నైస్. అన్నట్టు నానమ్మ, మీరు చెప్తూ ఉంటారుగా, ఇటువంటి శుభకార్యాలు జరిగేటప్పుడు ఎంతమంది పెద్దల ఆశీర్వాదం ఉంటే అంత మంచి జరుగుతుందని. అందుకే నేను మిగతా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచాను, ఎందుకంటే నాకు వీళ్ళ దగ్గర కూడా నా ఫ్యామిలీ లాగానే ఫీలింగ్ కలుగుతుంది. చాలా మంచి పని చేసావు బాబు నువ్వు.
అన్నట్టు నువ్వు వెనకలెందుకు నిలబడ్డావు? ఇట్రా. చూడు, వీళ్ళు నీ ఫ్యామిలీయే, కానీ నీ ఫ్యామిలీ కన్నా ముందు వీళ్ళు నాకు స్పెషల్ గెస్ట్లు, అందుకని వీళ్ళని చాలా మర్యాదగా చూసుకోవాలి, ఎటువంటి కంప్లైంట్ రాకూడదు. అధికారి మీరు అక్కడే ఉన్నారేంటి? ప్లీజ్ లోపలికి రండి. వాట్ ఈస్ దిస్? ముందు ఇంట్లోకి ప్రజ్ఞ వచ్చింది, ఇప్పుడు దాని ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. నాకెలా అనిపిస్తుందంటే మెహందీ నాకు కాదు దానికన్నట్టు. జస్ట్ రిలాక్స్ తాను. ప్రజ్ఞ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు చూడు, ప్రజ్ఞ ఫ్యామిలీ ముందే తన పరువు మొత్తం తీయలేదనుకో, అప్పుడు అడుగు. అభి ప్రజ్ఞ ఫ్యామిలీని పిలిచాడు, బాగానే ఉంది. కానీ నాకు చాలా భయంగా ఉంది బాబు, చాలా కంగారుగా ఉంది. అదిగో చూడు, ఆలియాన్ చూడు, వాళ్ల వైపు ఎలా గుడ్లు ఉరిమి చూస్తుందో. నాకెందుకు అనిపిస్తుంది ఇది వాళ్ళని ఖచ్చితంగా ఇన్సల్ట్ చేస్తుంది. నానమ్మ, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆలియా ఆల్రెడీ నా మీద కోపంగా ఉంది. నా మీద కోపం వాళ్ళ మీద చూపిస్తుందేమో. అభి వాళ్ళని ఇక్కడికి పిలిచుండాల్సింది కాదు. అసలు నేను కూడా ఊహించలేదు బాబు, వాడి వీళ్ళని ఇక్కడికి పిలుస్తాడని. ఇప్పుడు చూడు, వాళ్ళకి కూడా ఎంత ఇబ్బంది అనిపిస్తుందో పాపం. చూడు బాబు, మనం అభి జ్ఞాపక శక్తిని తిరిగి రప్పించాలనుకున్నాము, కానీ ఈ విధంగా కాదు. నానమ్మ, మీరేం దిగులు పడకండి. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. నేను ఆలియాని తన్నుని వాళ్ళ దగ్గర కూడా రానివ్వను. మీరు జస్ట్ ఫ్యామిలీని చూసుకోండి చాలు. అలాగే బాబు, నేను వదిన ఫ్యామిలీని చూసుకుంటాను. హా, ఓకే? చాలా జాగ్రత్త, కనిపెట్టుకునుండు. సో మిస్టర్ అభి, ఎలా అనిపిస్తోంది? ఈ చేతుల మీద ఎప్పుడు ఆటోగ్రాఫ్ ఇస్తుండేవారు, ఈ రోజు ఆ చేతిలో పెట్టిన మెహందీలో మీ పేరును వెతుకోవాల్సి ఉంటుంది. వెల్, ఇప్పుడు మనమేమీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం లేదుగా, ఎందుకంటే రాక్ స్టార్ అభి ఇప్పుడు మన రాక్ స్టార్ బావగారుగా. ఇప్పుడు మాటలు గీటల తర్వాత పద డాన్స్ చేద్దాం. బాయ్ బావగారు. నేను ఇదంతా చూడలేను. తన్ను చేతిలో ఆయన పేరా? నేను ఇది చూడలేను. సారీ. ఎవరికో ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయని నాకెందుకు అనిపిస్తుంది? నీకు తెలుసా, ముందు నాకేమనిపించిందంటే
నా ఫ్యామిలీ నా దగ్గర ఏదో దాస్తుందని. కానీ ఇప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. నేను మీ దగ్గర ఏం దాస్తాను చెప్పండి. మరి నువ్వు ఇలా ఎందుకు అక్కడి నుంచి వచ్చేసావు? నీకు లోపల జరుగుతుందంతా నచ్చలేదన్నట్టు. నీకు ఈ గోరింటాకు ఫంక్షన్ నచ్చలేదన్నట్టు ఎందుకు వచ్చేసావు? అది లోపల జనం ఎక్కువగా ఉన్నారు కదా, నాకు కంఫర్టబుల్ గా అనిపించడం లేదు, అందుకే. ఓ, అయితే ఇదే విషయం. నువ్వు కూడా నాలాగే ఫీల్ అవుతున్నావేమో అనిపించింది. మీలాగా ఫీల్ అవ్వడం అంటే? చూడు, నువ్వు నా సెక్రటరీవి, అందుకే నేను నీకు చెప్తున్నాను. ప్లీజ్ ఎవరికి ఏమీ చెప్పొద్దు. నేను ఈ పెళ్ళైతే చేసుకుంటున్నాను, కానీ నేను చేసే తప్పో రైటో అది నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. ఐ మీన్, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది, కానీ నేను సంతోషంగా అయితే లేను. నాకు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి అంత వింతగా అనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు నాకు అంత బానే ఉందనిపిస్తుంది, కానీ మరుక్షణమే నా జీవితంలో నేను ఏదో మిస్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఏ నాట్ ఏ గుడ్ ఫీలింగ్. ఐ రియల్లీ హేట్ దిస్ ఫీలింగ్. అసలు ఈ 2.5 ఏళ్లలో ఏం జరుగుంటుందనేది నా మనసుకు మాత్రమే తెలుసు, కానీ నా మైండ్కి తెలియట్లేదు. అమ్మమ్మ చెప్పారు కదా, మేమిద్దరం కలిసి ఆయన జ్ఞాపక శక్తి తిరిగి తెప్పించడానికి ప్రయత్నించాలని. బహుశా ఆ ప్రయత్నాన్ని నేను ఈ రోజే మొదలు పెట్టడం మంచిదేమో. దీని గురించి నాకు ఎక్కువగా తెలియదు, కానీ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది అంటే మీ మనసులో ఎవరి మీదైనా ప్రేమ ఉన్నప్పుడే కదా. కానీ నేను ఎవరిని ప్రేమించడం లేదు. నేను తన్నుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, కానీ తను నేను ప్రేమిస్తున్నానో లేదో తెలీదు. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే తను నా కళ్ళ ముందే ఉండాలి కదా. నా ఉద్దేశం ఏమిటంటే, ఈ 2.5 ఏళ్లలో జరిగిన ఎన్నో విషయాల్ని మీరు మర్చిపోయారు. ఈ 2.5 ఏళ్లలో మీరు ఎవరినైనా ప్రేమించుండొచ్చు, కానీ ఆ ప్రేమని మీరు మర్చిపోయి ఉండొచ్చు కదా. ఆలియా, ఇదిగో, నాకు తెలిసి ఈరోజు నీ గోరింటా ఫంక్షన్, అందుకని నువ్వు తాగకూడదు. కానీ ఒక్క సిప్ తాగు. ఎవరికి తెలీదు, అలాగే సెలబ్రేషన్ అయిపోతుంది. నేను తాగలేను ఆలియా. ఏ? నువ్వే కదా చెప్పావు మనం పని పూర్తి చేసేంత వరకు సెలబ్రేట్ చేసుకోవడానికి వీలేదో దిష్టి తగులుతుందని. పైగా ఇప్పటి వరకు నా గోరింటా కూడా పెట్టలేదు. అయినా నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావాలియా. ఒకవైపు నువ్వు నా గోరింటా ఫంక్షన్ చేస్తున్నావు, కానీ మరోవైపు నువ్వు ఆ ప్రజ్ఞకి ఆఫర్ ఇస్తున్నావు ఫంక్షన్ ఆపు అని. స్వీట్ హార్ట్, నీకు అసలు ఆ ఆఫర్ అర్థం కాలేదు. అదేంటంటే, ఈ ఆఫర్ నీ గోరింటకు జరగకుండా ఆపడం కోసం వచ్చింది కాదు. ఈ ఆఫర్ వల్ల నీకు అన్నయ్యతో తిన్నగా పెళ్లే జరిగిపోతుంది. నా జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ప్రజ్ఞ ఇంట్లోంచి వెళ్ళిపోయిందనుకో, అప్పుడు గోరింటా ఫంక్షన్ అవసరం ఉంది, తిన్నగా పెళ్లే చేసుకోవచ్చు కదా, ఏ ప్రాబ్లం లేకుండా. కానీ ఇంతవరకు ఆ ప్రజ్ఞ వెళ్ళనే లేదు, ఇక్కడే ఉంది. పైగా తన గోరింటా ఫంక్షన్ ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు తనేం చేసింది? తను మెహందీ అనగానే కళ్ళలోంచి నీళ్లు కార్చేస్తుంది. అప్పుడు తన అభి ఏమైందని అడిగితే ఈ గోరింటా ఫంక్షన్ ఆగిపోతుంది కదా. తనేం చేయాలనుకుంటుందో అది చేయనివ్వచ్చు కదా. చూడు, ముందు కూడా ఇలాంటి పనులు తను చేయటం వల్లే నేను తన ఇంట్లోంచి పంపించాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, తను ఇక్కడే ఉండి ఇవన్నీ చూస్తూ ఉండాలి అని. అదేంటంటే, తను నీకు అన్నకి పెళ్లి జరగడం చూసిందనుకో, అప్పుడు ఇలాగే కన్నీళ్లు కారుస్తుంటుంది కదా. తను ఏడుస్తూనే తను ఇదంతా చూడాలి. అండ్ స్వీట్ హార్ట్, ఇదంతా జరగాల్సిందే కదా. ఇప్పుడు నువ్వే ఇమాజిన్ చేసుకో, నీ కాబోయే భర్త నీ సవిత్తో కలిసి ఎంతో క్లోజ్ గా ఉంటూ ఇద్దరు పెళ్లి చేసుకుంటుండడం నీ కళ్ళారా చూసావే అనుకో, నీకు బాధగా అనిపిస్తుంది కదా. షీస్ గోయింగ్ టు క్రై, ఐమ్ షూర్. ఆలియా, నేను తనకు సవితని కాదు, తనే నాకు సవతి. ఓకే ఓకే ఫైన్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. ఓకే, తనే నీకు సవితి, సరేనా? తను ఇది పట్టుకో, ఇదిగో. ఇప్పుడు తను ఏడుస్తుందంటే తను అలాగే ఏడవనివ్వు, కన్నీళ్లు కారుస్తుందంటే అలాగే కార్చు నువ్వు. అది మనకు మంచిదే కదా. నన్ను అడిగితే ఒకటి కన్నీళ్లే కాదు, తన కళ్ళ నుంచి రక్త కన్నీరు కూడా వస్తుంది. అందుకే నువ్వు కోపం తెచ్చుకోకు, హాయిగా ఎంజాయ్ చేయి. కానీ ఎలా? కమ్, ఐల్ షో యూ. వీళ్ళిద్దరూ చాలా పొగరుగా బిహేవ్ చేస్తున్నారు కదా. వీళ్ళ పొగరుని ఎలా తగ్గించాలో నేను నీకు చెప్తాను పద. నాకు తెలుసమ్మా, ప్రస్తుతం నువ్వు
ఎంత బాధపడుతున్నావో తెలుసు. కానీ ప్రజ్ఞ, భగవంతుడు నిన్ను ఇన్ని రోజుల తర్వాత నిన్ను ఈ ఇంటికి ఇదంతా చూడ్డానికి తీసుకురాలేదు ప్రజ్ఞ. భగవంతుడి మీద నమ్మకం ఉంచు. ఆయన నీకెప్పుడూ ఎలాంటి అన్యాయం జరగనివ్వడు. అవును, వాళ్లే చాలా కంగారుగా ఉన్నారు. చూసావు కదా తన్ను వాళ్ళమ్మని. నువ్వు తీసుకొచ్చిన డాక్టర్ ఆవిడ పరిస్థితి నాశనం చేసేశాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఈ కంగారులో ఎలాంటి పని చేయాలంటే ప్రజ్ఞ అభి ముందు వీళ్ళ బండారమంతా బయటపడిపోవాలి. హలో మిస్ సెక్రటరీ, నువ్విక్కడున్నావా? ఇంతకటి నుంచి నేను నీకోసం వెతుకుతున్నాను. నాకు నీతో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అదేంటంటే నిన్న రూమ్ లో గోరింటాక్ ఫంక్షన్ కి సంబంధించిన ఒక పళ్ళాన్ని పెట్టాను. చాలా కష్టపడి అలంకరించాను. సో నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు వెళ్ళి ఆ పళ్ళాన్ని తీసుకొనిరా. అదేంటంటే నానమ్మ తన చేతులతోనే ఆ గోరింటాకుని తన చేతులకి పెడుతుంది. ఓకే, ఆ అన్నయ్య పేరుతో పెడుతుంది కదా నానమ్మ. తనెక్కడికి వెళ్ళదు. రాబిన్ పంపించు, తీసుకొస్తాడు. నానమ్మ, ఏం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు తన అన్నయ్యకి సెక్రటరీ కాబట్టి నా రూమ్ లో ఉన్న గోరింటాకు పళ్ళాన్ని తనే తీసుకుని రావాలి కదా. ఎందుకంటే తనకి సంబంధించిన పని. ఈ పనిని నువ్వు రాబిన్ చేత చేయించావంటే తను నిన్సల్ చేసినట్టు కాదు, ఆ అన్నయ్య చేసినట్టు. ఏంటి ఇంకా నిలబడ్డావు? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు, నా గదిలో ఉన్న గోరింటాకు పళ్ళాన్ని తీసుకుని రా. నానమ్మా, ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, నాతో పాటు తన దగ్గరికి పద. నువ్వొచ్చి తనకి గోరింటాకు పెట్టాలి. తనకి ఎన్నో చక్కటి మాటల్ని చెప్పాలి. నువ్వు ఇంకా ఇక్కడ నిలబడుతున్నానమ్మా, పద నాతో, పద. మీరిక్కడే ఉండండి. పర్లేదు, కూర్చో. అన్నట్టు నానమ్మా, తనుకి నువ్వు ఆ విషయాలన్నీ చెప్పొచ్చుగా. అదే నువ్వు చెప్తుంటావు కదా, అది కుంకుమ, తాళి, అలాగే గోరింటాకు, వాటికున్న ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పు. తన గోరింటాకు ఎర్రగా పండితే తన మీద తన హస్బెండ్ కి ప్రేమ ఉన్నట్టు, అన్నయ్యకి తన మీద ప్రేమ ఉన్నట్టు అవుతుంది కదా. ఆలియా, నా కొట్టే అభిప్రేమ మాత్రమే కాదు, ఈ కుటుంబంలో అందరి ప్రేమ కావాలి. అప్పుడు నేను మెహ్రా కుటుంబానికి చాలా మంచి కోడలుగా పేరు తెచ్చుకుంటాను. ఈ గోరింటాకు ఇంకా ఎందుకు రాలేదు ఆలియా? ఆంటీ, అది అన్ని సెక్రటరీకి ఆల్రెడీ చెప్పాను, తను తీసుకురావడానికి వెళ్ళింది. నిఖిత, ఆగు. ఐఎమ్ సారీ. నీకేం కాలేదు కదా? ఆర్ యూ ఆల్ రైట్? ఓ నో, సారీ.
ఐఎమ్ సారీ, నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అది నా కొత్త సాంగ్ ఉంది కదా, దానికి 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ ఎక్సైట్మెంట్లో వస్తే నువ్వు కనిపించావు, కానీ నీ చేతిలో ఉన్న పళ్ళని చూడలేదు.